అర్చన, అర్జున, చూసావరా మన అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినా కానీ 24 గంటల చూపులో కూడా వదలకుండా బెయిల్ వచ్చినా కానీ 24 hours జైల్లో పెట్టుకొని మార్నింగ్ రిలీజ్ చేశారు. ఎంత తప్పురా ఇది. అవునరా, అది చాలా పెద్ద తప్పే. ఒక తల్లికి ఒక బిడ్డను దూరం చేశాడు. అది ఆ తప్పు కనిపించట్లేదురా మీకు? అబ్బో, దాంట్లో ఆయన తప్పు ఏముందిరా? అసలు ఆయన తప్పు లేకుండా జరిగిన తప్పురా అది. అవునరా, తప్పు డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసినా తప్పేరా. ఈ తప్పు వల్ల అక్కడ బలి అయింది ఒక తల్లికి ఒక బిడ్డలేడరా. ఈ తప్పుని ఎవర్రా సరిచేస్తారు? ఏ, మా అన్న తప్పు లేకపోయినా 25 లక్షలు ఇచ్చాడు రా బిడ్డకి, సరిపోదా ఏంది మీకు? ఈ విషయంలో నేను అల్లు అర్జున్ గారు తప్పు పట్టట్లేదురా. ఎందుకంటే ఆయనకి తెలిసి జరిగింది, తెలియకపోయినా జరిగిన తప్పు తప్పే. ఎందుకంటే అక్కడున్న థియేటర్ ఓనర్స్ది తప్పు, అక్కడున్న ఫెసిలిటీ తప్పు, అక్కడ ఇంతమందికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేని వాళ్ళది తప్పు. ఇక్కడ అందరు తప్పులు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక వ్యక్తి జీవితం అయితే నాశనమైంది తెలుసా. సర్లేరా, ఆ టాపిక్ వదిలే. చూసావా మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే ఎంతమంది సిటీ ఇండస్ట్రీ టాలీవుడ్ వాళ్ళంతా మా అన్నం మీదకే వచ్చారు కలవడానికి. చూసావా, ప్రతి ఒక్క హీరో కలవడానికే వచ్చాడు అసలు. మీ అన్న నేషనల్ అవార్డు గెలిచినప్పుడు కూడా ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి విష్ చేయలేదురా. ఆల్మోస్ట్ అంతమంది వచ్చారు. చిన్న హీరో కాడ నుండి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు వచ్చారు అసలు. నాకే అర్థం కావట్లా, మీ అన్నని ఊరికే బాయ్ అని పిలవరేమో, అందుకే ఏమో బాయ్ అని పిలుస్తారు. అదిరా మా అన్న రేంజ్. అవునరా అబ్బా, నాకు ఇప్పుడే అర్థమైంది అసలు కలికాలం ఎలా వెళ్తుందో అనే దానికి ఒక ప్రాక్టికల్ రియాలిటీరా. మీ అన్న డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక ప్రాణం అయితే తీశాడు. ఈ ప్రాణానికి ఇంతమంది మేము మీ వెనకాల ఉన్నాం అల్లు అర్జున్ గారు, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని టాలీవుడ్ అంతా మీ అన్నని వచ్చి విష్ చేయడానికి వచ్చినట్టుంది. అది ఇంకోటి చూసావారా, అసలు సెలబ్రిటీస్ ఏదన్నా ఒక అమ్మాయికి రేప్ జరిగింది, ఒక అమ్మాయిది ఏదైనా ఇష్యూ అయింది, అప్పుడెప్పుడు కనపడిచిన సెలబ్రిటీస్ ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఎంత బాగా క్లియర్గా అనిపిస్తున్నారా. మనం 24 గంటలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అన్న సూపర్ అన్న, నువ్వు క్యాక్ అన్న, అరాచకం అన్న అని మనం ఎన్ని చెప్తాము. అదే మనకి ప్రాబ్లం అయినప్పుడు అన్న ఒక ఇష్యూ వచ్చింది రండన్న బయటికి రండి అంటే ఒక్కడు కూడా రాడు. ఈరోజు ఒక హీరోకి ప్రాబ్లం అయితే ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. అదే కాకుండా అక్కడ చూసావా ఎంతమంది మీడియాకు నిలబడుకున్నారు. ఈ పిక్లో చూడు ఎంతమంది మీడియాలో నిలబడుకున్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మర్చిపోయేసి ఒక సెలబ్రిటీ కోసం జర్నలిజం అని ఒక వృత్తినే సెలబ్రిటీ లైఫ్గా మార్చేసిన సొసైటీ ఇది కలియుగంలో. చూసాం కదా ఎంతమంది, చూడు అక్కడికి ఎంతమంది కెమెరామ్యాన్లు. అసలు దేశంలో ఇంకా ఇష్యూసే లేవా? మొన్నటికి మొన్న అతను ఎవరో కోయట్ నుండి వాళ్ళ కూతురికి ఎంత ఇబ్బంది అయిందని చెప్పి వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. అలాంటివి ఏమన్నా ప్రొజెక్షన్ చేశారా? చంపిన వ్యక్తే సీఎంకే చెప్తున్నారు, సీఎం సార్ నన్ను చూడండి చేశాను, ఇది పవన్ కళ్యాణ్ దగ్గర వరకు వెళ్ళాలి అని చెప్పి. దీని మీద ఏమైనా ఫోకస్డ్ చేశారా? దాని మీద ఫోకస్డ్ ఏముండదు. ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అక్కడక్కడ. ఆకలితో చాలామంది రోజుకి చనిపోతున్నారు. వీటి మీద ఏం అవసరం లేదు. జస్ట్ సెలబ్రిటీ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అని చెప్పి చూపించడానికి చూసావా ఎంతమంది పడుతున్నారు అసలు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. సర్లే, ఏముందలే. జరిగే విషయాలు జరగకుండా పోతాయా, మన విషయాలు మనం జరగకుండా పోతాయా? మన దగ్గర మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం, చూసి ఆనందించుకోవడమే. కానీ జై టాలీవుడ్, జై టీఎఫ్ఐ.